వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలియజేశారు. ఆదివారం మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సిబ్బందికి మరియు పాత్రికేయులకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ వారందరికీ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకొని కుటుంబాన్ని విషాదం నుండి కాపాడుకోవాలని, హెల్మెట్ ను నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను సైతం నిర్లక్ష్యం చేస్తుందని, కాబట్టి ప్రతి వాహనదారుడు హెల్మెట్ ఉపయోగించుకోవాలని డీఎస్పీ నాగరాజు ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ సుబ్బారావు, టూటౌన్ ఎస్ఐ డాక్టర్ రాజమోహన్, ట్రాఫిక్ ఎస్ఐ మహరుణ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురంలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి అనే కాన్సెప్ట్ని మీరు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్తారని ఉద్దేశంతో, అదేవిధంగా ఇప్పుడు రేపటి నుంచి కూడా మా పోలీసు కావచ్చు, మీరు కావడం, మనమందరం కూడా కంపల్సరీ బైక్ మీద నడిపితే హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ బైక్ మీద ఉండగా హెల్మెట్ మన తల మీద ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా పోలీసు వారికి హెల్మెట్, ఎందుకంటే మనం హెల్మెట్ లేకుండా తిరిగితే వేరే వాళ్ళకి మనం హెల్మెట్ వేస్తుంటే మనం క్వశ్చన్ చేస్తాం. అదే మనం కూడా ధరించి మనం అడిగామనుకో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ హెల్మెట్ లేని మార్కాపురం టౌన్ని చూడకుండా ఉండాలి. అంటే అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, కంపల్సరీ ధరించి. ఈ 2025లో ఇప్పుడు ఆల్రెడీ మన మార్కాపురం డివిజన్లో కూడా యాక్సిడెంట్స్ అనేది కొంచెం తగ్గినాయి. మిగతా కంపేర్ చేసుకుంటే మన డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కానీ, హెల్మెట్ బైక్ ర్యాలీ కానీ, లేకుంటే మన రోడ్డు మీద రైడ్స్ కండక్ట్ చేయడం వల్ల కూడా మనకి కంపారిటివ్లీ చూసుకుంటే మన మార్కాపురం సర్కిల్ బాగా తగ్గింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మళ్ళీ